మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను మీ హిమ, అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇది వరకు మీకు ఫేషియల్ యోగాలో గ్వాషా కానీ రోలర్స్ కానీ దాంతోపాటు న్యాచురల్గానే మన ఫేస్ మూవ్మెంట్ ఇస్తూ గ్లో ఎలా తెచ్చుకోవాలో చూసాం కదా. ఈరోజు మనం ఫేషియల్ బ్రష్ అంటే డ్రై బ్రషింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. డ్రై బ్రషింగ్లో ఏమవుతుందంటే బాడీకి డ్రై బ్రష్ ఉంటుంది, ఫేస్కి సెపరేట్గా ఉంటుంది. డ్రై బ్రషింగ్ మూలన సెల్యులాయిడ్స్ డిపాజిట్స్ ఎక్కడైనా ఉంటే అది క్లియర్ అయిపోతుంది. అలాగే న్యాచురల్గానే రక్త ప్రసరణ జరిగి గ్లో వస్తాకి హెల్ప్ చేస్తుంది. సో ఈరోజు మనం ఫేషియల్ యోగా చేసి దాని తర్వాత డ్రై బ్రషింగ్ ఎలా చేయాలో కూడా చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ చీక్స్ ఇక్కడ ఒక సర్టెన్ ఏజ్ తర్వాత మనకి ఇక్కడ దవడల దగ్గర ఫ్యాట్ ఫామ్ అయిపోతూ ఉంటుంది. అది క్లియర్ అయ్యి ఇలా స్ట్రైట్గా చూస్తే మీ చెవులు కనబడాలి, ఎక్స్ట్రా ఉన్నదంతా ఎక్స్ట్రా. అలాగే జా లైన్ కూడా క్లియర్గా కనపడాలి. ఇది న్యాచురల్గానే కొంతమందికి వస్తుంది, లేపైనా ఎక్సర్సైజ్తో టోన్ చేసుకోవచ్చు. సో అది ఎలా చేయాలి అంటే లిప్స్ని ముందుకి స్ట్రెచ్ చేసి మనం ఇలా స్ట్రెచ్ చేసినప్పుడు ఇక్కడ నుంచి మజిల్ ఇలా స్ట్రెచ్ అవుతుంది. అలాగే రైట్ లెఫ్ట్ రైట్ తెలుస్తుందా మీకు? ఇక్కడ ఈ మజిల్ ఇక్కడ నుంచి స్ట్రెచ్ చేస్తున్నాం. లెఫ్ట్ రైట్ రిలాక్స్. ఇలా స్ట్రెచ్ చేసిన తర్వాత బ్లో చేయండి. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అలాగా 4 times 4 times. అలానే పైకి డౌన్ అప్. ఇక్కడ ఎయిర్ని ఫిల్ చేస్తున్నాం. ఒక సర్టెన్ ఏజ్ అయిన తర్వాత కొంతమందికి అంటే మీరు చూసే ఉంటారు, ఒక సర్టెన్ ఏజ్ తర్వాత లిప్స్ పలచబడిపోయినట్టు, మూతి దగ్గరికి వచ్చినట్టు, ఇది వరకు నా పెదాలు చాలా బాగుండేవి, షేప్ ఉండేవి, పోయింది అనుకుంటారు. అది ఎక్కడికి పోదు. ఇక్కడ చుట్టూ ఉన్న మసిల్ దాని పట్టు వదిలేస్తుంది. ఆర్ ఒక సర్టెన్ ఏజ్ తర్వాత ఫ్యాట్ ఏదైతే పోతుందో ఏజ్ పెరిగిన కొద్దీ ఇది న్యాచురల్గానే దాని పట్టు వదిలేసి ఆ మజిల్ స్ట్రెంథనింగ్ లేక జారిపోయినట్టు లిప్స్ లోపలికి వెళ్ళిపోయి షేప్ అవుట్ అయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే గాలితో న్యాచురల్గానే ఫిల్లర్ లాగా, ఇప్పుడు బయట కూడా బొటాక్స్ అని ఫిల్లర్స్ అని వచ్చాయి, అవి కూడా అదే పని చేస్తాయి. బట్ వాళ్ళు ఇంజెక్షన్స్తో ట్రీట్మెంట్స్తో చేస్తారు. సో అది మోర్ ఎఫెక్టివ్ అయి ఉండొచ్చు, ఇమీడియట్ రిజల్ట్ కూడా వస్తుంది. కానీ మనం న్యాచురల్గా ఎటువంటివి లేకుండా లాంగ్ ప్రాసెస్లో చేస్తాము అనే ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది ఫిల్లర్ లాగా. అలాగే పైకి చాలా మందికి కింద పెదం కన్నా పైన మసిల్ ఏదైతే ఉందో అది పట్టు కోల్పోయి ఇలా జారిపోయినట్టు ఆర్ మూతి బయటకు వచ్చేసినట్టు అలా కనబడుతుంది. అలా ఉండకుండా ఉండాలంటే మనం ఇది చేయాలి. అలాగే న్యాచురల్గానే అంటే చాలామంది ఇది కూడా మిస్టేక్ చేస్తారు. ఫేషియల్లో అంటే డైట్ చేసినప్పుడు చాలామంది ఒళ్ళు సన్నగా పడిపోతారు, కానీ ఒళ్ళు సన్నగా అయ్యి మొహం ఇలా జారిపోయినట్టు ఉంటుంది. ఎందుకు అంటే మీరు సడన్గా ఆరిపోయినట్టు కంప్లీట్గా మీ డైట్లో అన్ని సమతుల్య ఆహారం, కంప్లీట్లీ న్యూట్రిషియస్, దాంట్లో ఫ్యాట్ అనేది 0 చేసేయకూడదు. గుడ్ ఫ్యాట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫ్యాట్ అంటే బయట మాయిశ్చరర్ కాదు, లోపల నుంచి కూడా మంచిగా. ఇప్పుడు మీరు ఇది వరకు చూస్తే అమ్మమ్మ నాన్నమ్మల స్కిన్ మనకన్నా షైనీగా ఉండేది. ఎందుకు అంటే చక్కగా మీగళ్ళు, పాలు, పెరుగు ఇవన్నీ తీసుకునేవారు. సో ఇప్పుడు మనకున్న లైఫ్ స్టైల్లో అంతంత అమౌంట్లో మనం తీసుకోలేం, కానీ లో ఫ్యాట్ ఉన్న మిల్క్స్ ఆర్ మంచి అంటే పీనట్ బటర్ లేదా ఆలివ్ ఆయిల్ ఇలాంటివి మొత్తం 0 చేయకుండా ఉన్న దాంట్లో కొంచెం తగ్గించేయండి. మన స్కిన్కి గ్లో అవ్వాలి, న్యాచురల్గా బాగుండాలి అంటే ఒకటి మంచి రైట్ అమౌంట్ ఆఫ్ వాటర్, హైడ్రేట్ అనేది చాలా ఇంపార్టెంట్. నీళ్ళు ఎక్కువ తాగాలి. అలానే కొద్దో గొప్ప కొంచెం మన బాడీకి సరిపడా ఫ్యాట్ కూడా బాడీలో తినే ఆహారంలో ఉండేటట్టు చూసుకుంటే లోపల నుంచి అది తేమ ఇచ్చి గ్లో వస్తుంది. సో ఇందాక మీకు చెప్పినట్టు ఇది డ్రై బ్రషింగ్ అంటాము. డ్రై బ్రషింగ్ ఇది ఆన్లైన్ దొరుకుతుంది. బాడీ బ్రష్ వేరుంటుంది, ఫేస్ బ్రష్ వేరుంటుంది. సో దీంట్లో రకరకాల టెక్నిక్స్ ఉంటాయి, బట్ నేను జస్ట్ సింపుల్గా చూపిస్తున్నాను. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి స్లోగా పైకి. ఏదన్నా సరే అంటే దీనికి ఒక ఎక్స్పర్ట్ యూట్యూబ్లో వీడియోస్ చాలా ఉంటాయి డ్రై బ్రషింగ్స్కి.
బట్ మనకి తెలీదు, కన్ఫ్యూజ్ అయినప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు అప్పర్ స్ట్రోక్స్ ఇవ్వాలి సో దట్ స్కిన్ పాడవకుండా ఉంటుంది, లేదా సర్కిల్లో చేయాలి, ఇదని కాదు ఏ మసాజ్ అయినా. సో ఇప్పుడు మనం సింపుల్గా సేఫ్గా పైకి చేస్తున్నాం. ఇది గీసుకోదు, ఇలా కనబడుతుంది, ఇది సాఫ్ట్గానే ఉంటుంది. అలానే ఫోర్ హెడ్ మీద కూడా అప్పర్ స్ట్రోక్స్. ఎవరికైతే ఈ సెల్యులాయిడ్స్ అంటే అక్కడక్కడ ఫ్యాట్ లాగా లమ్స్ లాగా ఫామ్ అవటం, ఫ్యాట్ అంటే ఒక చోటే కాకుండా చిన్న బబుల్ లాగా, ఇప్పుడు కొంతమందికి సైడ్ ఫ్యాట్ అదే ఆర్మ్స్ దగ్గర సెల్యులాయిడ్స్ ఉంటాయి, కొంతమంది ఇక్కడ కూడా ఫామ్ అవుతుంటాయి, అలాంటి వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో దీని మీద ఇంకా రీసెర్చ్ చేయొచ్చు మీరు. ఇవి చాలా దీన్ని సైంటిఫికల్లీ కూడా ఇంకా ప్రూవ్ చేస్తున్నారు, దీని మీద స్టడీ జరుగుతుంది. బట్ నాకు పర్సనల్గా యూజ్ చేశాను కాబట్టి దీని రిజల్ట్ బాగుంది. సో ఇది ఫేషియల్ యోగా తర్వాత లేదంటే స్నానానికి ముందు చేస్తాం మూలాన మీకు స్క్రబ్ కూడా అవసరం ఉండదు. డెడ్ స్కిన్ ఏదైతే ఉందో అది చక్కగా ఒలిచేస్తుంది, క్లియర్ అయిపోతుంది. బట్ డ్రై బ్రషింగ్ రోజు హార్ష్గా చేయొద్దు, పైన లైట్గా చేయండి. దాని తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయండి వాష్ చేసిన తర్వాత. సో ఇది చేసిన తర్వాత ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. అండ్ న్యాచురల్ ప్రాసెస్ ఎప్పుడు ఇన్స్టెంట్ ఈ ట్రీట్మెంట్ లాగా ఇప్పుడు చేసుకుని నెక్స్ట్ డేకి రిజల్ట్ కనబడదు, కానీ లాంగ్ రన్లో ఖచ్చితంగా కనబడుతుంది. సో కన్సిస్టెంట్గా ఏదన్నా రిజల్ట్ కావాలి అంటే 30 నుంచి 40 రోజులు చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ కనబడుతుంది. సో ఇలా చేసి మీ ఫేస్ న్యాచురల్గా లిఫ్ట్ చేసుకుంటారనేసి, అలానే గ్లో వస్తుంది, ఇవన్నీ ట్రై చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఎన్నో టిప్స్ కోసం అంటే మన రెగ్యులర్ క్లాసెస్లో ఇది ఒక్కటే కాదు, ఇంకా రకరకాల ఫేషియల్ యోగాస్, రకరకాల టూల్స్, గ్వాషా కానీ రోలర్స్తో పాటు అలానే ఆసనాలు, మెడిటేషన్, అలానే స్ట్రెంగ్త్ ట్రైనింగ్, వెయిట్ ట్రైనింగ్ ఇవన్నీ కూడా నేర్పిస్తాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ యోగా క్లాసెస్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మీ హిమ.